హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మహేష్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వచ్చేసి మనం ఇస్కాన్ టెంపుల్కి వచ్చామండి. ఇది ఎక్కడో లేదు, మన హైదరాబాద్లో ఉంది. మీరు నాంపల్లి మెట్రో స్టేషన్ దిగినాక 700 మీటర్స్ వస్తే ఈ టెంపుల్ ఉంటుందండి. బై వాక్ డిస్టెన్సే ఉంటుంది. మీరు ఈ టెంపుల్కి రావచ్చు. ఇది నేను టెంపుల్ మొత్తం తిరిగి నేను చూపిస్తానండి. ఇక్కడ టెంపుల్కి దర్శనానికి ఏమైనా అమౌంట్ తీసుకుంటారా తీసుకోరా కూడా నేను చెప్తాను. అండ్ మీకు గుడి టైమింగ్స్ కూడా నేను చెప్తానండి. చలో అండి, మనం టెంపుల్ లోపలికి వెళ్దామండి. మీకు మొత్తం వీడియో మొత్తం నేను చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ వచ్చేసి మనం కాళ్ళు కడుక్కోవాలండి స్టార్టింగే, మనం లోపలికి ఎవరు వచ్చినా కానీ. ఈ గుళ్ళు వచ్చేసి మనకి దర్శనానికి అయితే పైసలు ఏం తీసుకురండి. టెంపుల్లో మనకు టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 4:30 నుంచి వెళ్ళి 1 o'clock వరకు. నెక్స్ట్ వచ్చేసి 4:30 నుంచి వెళ్ళి 8:45 వరకు మనకు గుడి ఓపెన్ ఉంటుందండి. మీరు ఎప్పుడైనా రావచ్చు ఈ టైమింగ్లలో. ఈ టెంపుల్కి అయితే వందలాది మంది భక్తులు అయితే వస్తారు. గర్భగుడి ద్వారాలు తెరవంగానే కృష్ణుడి అలంకరణ అయితే చాలా బాగుంటుందండి. చాలా కన్నుల విందుగా ఉంటుంది. ఆ అలంకరణ వచ్చేసి ఇస్కాన్ అలంకరణ అయితే చాలా బాగుంటుందండి. ఎక్కడ చేయని విధంగా ఇక్కడ చేస్తారు. రాధాకృష్ణునికి చాలా అందంగా అలంకరణ చేస్తారు. ఈ పాలరాతి విగ్రహాన్ని జైపూర్లో చేయించారండి. రాధాకృష్ణుని 1976లో తీసుకొచ్చారండి టెంపుల్కి. సుమారు 50 ఏళ్ళు దాటినాక నుంచి కూడా రాధాకృష్ణుని విగ్రహాలు అయితే కాంతితోటి ఉంటాయండి. రాధాకృష్ణ విగ్రహాలు అయితే ఒక 4 రోజుల కిందనే చేసినట్టు కాంతితోటి కనిపిస్తాయండి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారా ఫ్రెండ్స్, ఈయననే అండి ఇస్కాన్ టెంపుల్ ఫౌండరు. మీకు ఈయన పేరు వచ్చేసి భక్తి వేదాంత ప్రభావత స్వామి. ఈయన అన్ని టెంపుల్స్లలో ఉంటాడండి, ఇస్కాన్ టెంపుల్స్లలో. ఫ్రెండ్స్, మనం ప్రదక్షిణాలు అయితే చేద్దాము. ఈ దారి వంట వెళ్ళాలి ప్రదక్షిణాలకి. ఒకరు 3 లేక 5 లేక 9, అంటే మీకు చూసినన్ని ప్రదక్షిణాలు చేయండి. ఇక్కడ ఇక్కడ రాధాకృష్ణుడు కాకుండా లక్ష్మీ నరసింహస్వామి కూడా ఉన్నాడండి ఇక్కడ. మరియు శ్రీకృష్ణుని అవతారం జగన్నాథ స్వామి వారు కూడా ఇక్కడ ఉన్నారండి. జగన్నాథ స్వామితో పాటు బలరాముడు, సుభద్ర, సుదర్శన స్వామిని కూడా దర్శించుకోవచ్చు. మనం సుదర్శన స్వామిని వేడుకుంటే భక్తుల ఆకలి బాధలనే తీరుస్తాడండి సుదర్శన స్వామి. అందరి భక్తుల నమ్మకం అండి. కలియుగంలో ఉన్న శ్రీకృష్ణుడు, బలరాముడు. ఇక్కడ గౌరిని నిత్యాన్ని కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడ టెంపుల్ ఆరాధించే టైంలో శ్రీకృష్ణుని భగవాన్ని ధ్యానం చేస్తారు. పాటలు కీర్తనలు పాడతారండి ఇక్కడ టెంపుల్లో. ఆ దృశ్యం అంతా చాలా బాగుంటుంది. చాలా వైబ్రేట్ మోటివేషన్ వస్తుంది ఇక్కడ టెంపుల్లో అయితే. 1 yearకి ఒకసారి ఇక్కడ జూలన్ యాత్ర కూడా చాలా బాగా జరుగుతుందండి. ఇది వచ్చేసి 5 రోజులు ఉంటుంది. జూలన్ యాత్ర అంటే శ్రీకృష్ణుని ఉయ్యాలలో కూర్చోబెట్టి మనకి ఉయ్యాలు ఊపుతారండి. 5 రోజులు జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ వచ్చి భక్తులందరికీ 7 గంటలకి భాగవతం, భగవద్గీత నేర్పిస్తారండి. ఇక్కడ ఇస్కాన్ గురువులతోటి నేర్పిస్తారండి. ఎవరైనా సరే భక్తులు మార్నింగ్ టైంలో రావాలనుకుంటే మార్నింగ్ 4:30కి టెంపుల్కి విజిట్ కండి. బ్రహ్మ ముహూర్తంలో మనకి ఆరతి ఇస్తారండి. చాలా బాగా ఇస్తారు ఆరతి అన్నది. ఇక్కడ మార్నింగ్ 4 గంటలకి మంగళహారతి ఇచ్చేటప్పుడు శంఖం పూరించి మంగళహారతి ఇస్తారండి. మార్నింగ్ టైంలో ఇచ్చే ఆరతి చాలా ప్రత్యేకం అండి ఇక్కడ. ఈ టెంపుల్కి వచ్చే భక్తులందరూ ఈ శ్లోకం కూడా పాటించండి, చాలా బాగుంటుంది. ఈ శ్లోకం ఏంటంటే హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఈ శ్లోకం అనేది ఎప్పుడు పాడుతుందండి, చాలా బాగుంటుంది. శ్రీకృష్ణుని దర్శనం కూడా మీకు చాలా బాగా జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి నార్త్ గేట్ ఎంట్రన్స్కి వెళ్దామండి. ఇక్కడ చాలా బాగుంటుంది, మీకు చూపిస్తాను నేను. మొత్తం కృష్ణుడి విగ్రహాలు 3Dలో కనిపిస్తాయండి. మనం ఈ దారి వెళ్ళామంటే మనకి ఏంటంటే ఇక్కడ భాగవతం, భగవద్గీత 2 ఉంటాయండి మనకి. ఇక్కడ 2 sides మనకి ఇక్కడ కృష్ణుని విగ్రహాలతో పాటు 3Dలో కనిపిస్తాయండి దేవుడు. ఇక్కడ మీకు కింద రాసి పెట్టుంటే ఘట్టాలు ఏంటి, హిస్టరీ ఏంటి అని మీకు ఇక్కడ కింద రాసి ఉంటుంది. మీరు చదువుకొని చూడండి, చాలా బాగుంటుంది. 2 ways ఉంటుందండి, రైట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది కృష్ణుడు లీలలు అనేది. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. ఈ వీడియో వచ్చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరే రామ్ రామ్ హరే హరే,
హరే కృష్ణ 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 హరే హరే. ఈ శ్లోకం అయితే ఎవరు మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.